హైదరాబాద్ సిటీలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది నాంపల్లిలోని వనితా మహావిద్యాలయ డిఆర్సీ సెంటర్లో ఈవీఎంలో వీవీప్యాట్లను రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల పంపిణీ కేంద్రాలను పరిశీలించారు సీఈఓ వికాస్ రాజ్. ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం డిఆర్సీ సెంటర్ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఎన్నికలకు సంబంధించిన డిఆర్సీ సెంటర్ల వద్ద పూర్తి స్థాయిలో ఈవీఎం మిషన్ కావచ్చు వాటన్నింటినీ తీసుకెళ్లేందుకు సిబ్బంది అయితే సిద్దమవడం జరిగింది. ప్రస్తుతం నేను నాంపల్లిలోని మహావిద్యాలయ కౌంటర్ దగ్గర ఉన్నా. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఇటు యాకత్పుర, చార్మినార్ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన సిబ్బంది తమ సామాగ్రి మొత్తాన్ని తీసుకెళ్లేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం వీటికి సంబంధించి మొత్తం ఎక్కడ ఏది ఉంటుంది అంటే సెక్టార్ 2 రూట్, సెక్టార్ 2 ఎక్కడ ఏంటనేది అంటే ఏ పోలింగ్ స్టేషన్ నెంబర్స్ అనే దాని ప్రకారం ఇక్కడ వీటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వచ్చే ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సిబ్బంది ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగానే అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఏదైనా చిన్నపాటి సమస్యలు తలెత్తినా అక్కడ సెల్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారమే పూర్తి స్థాయిలో ఇక్కడికి ఎవరైతే విధుల నిర్వహణ కోసం వస్తారో వాళ్ళ కోసం అన్నిటినీ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు మనం సిబ్బందికి సంబంధించి చూసుకున్నా కూడా మొత్తం పెద్ద ఎత్తున సిబ్బంది మొత్తాన్ని కూడా వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు గ్రేటర్ పరిధిలో వచ్చేసరికి మాత్రం చాలా కీలకమైన పరిధి. ఈ ప్రొసీజర్ మొత్తానికి సంబంధించి కూడా అంటే ఇక్కడికి ఎవరైతే విధులకు హాజరవుతున్నారో ముందుగా వాళ్ళు అక్కడ పీఓ సెంటర్కి వెళ్లి వాళ్ళు రిజిస్టర్ మొత్తాన్ని కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఆ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అదే తరహాలో వాటన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటి తర్వాత వాళ్ళు ఒక ఫామ్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడున్న ఆర్ఓ ఎవరైతే ఉంటారో రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మొత్తం కూడా అంటే ఏ పోలింగ్ స్టేషన్ పరిధికి వస్తారు, ఎంతమంది అక్కడ విధులు నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా వాళ్ళైతే స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సామాగ్రి ఏవైతే ఉంటుందంటే ఇటు ఈవీఎం కావచ్చు, బ్యాలెట్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే తీసుకుని వాళ్ళ సెంటర్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగియడానికి మరొక 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. 3 గంటల సమయం పట్టిన తర్వాత సాయంత్రం కల్లా వాళ్ళంతా కూడా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్స్ పరిధికి అయితే వాళ్ళంతా కూడా చేరుకోవడం జరుగుతుంది. వాస్తవానికి అసలే ఎండాకాలం కావడంతో ఇబ్బందులు పడతారు ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి తగ్గ ఏర్పాటుని చేయడం జరిగింది. ఇటు కూలర్లని ఏర్పాటు చేశారు. అలాగే వాటర్కి సంబంధించి కూడా నీటికి సమస్య ఇబ్బంది లేకుండా కూడా నీటికి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లను ఇటు వాటర్ టిన్లను అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రిజర్వ్ స్టాఫ్ కి సంబంధించిన మనం ఒకసారి చూసుకుంటే ముందుగా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా వాళ్ళకి సంబంధించి ఎక్కడి నుంచి రావడం జరిగింది, వాళ్ళకి డ్యూటీ ఎక్కడ వేశారు ఏంటనేది మొత్తం కూడా ఆ పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ కి సంబంధించి మొత్తం కూడా వాళ్ళు క్లియరెన్స్ అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు వాళ్ళ విధులకు సంబంధించి అంటే ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా తీసుకుని వాళ్ళ ప్లేసులకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం పోలీస్ బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డిఆర్సీ సెంటర్లకు వెళ్లే సమయంలో ఇటు బస్సులు మొత్తంలో సిటీకి సంబంధించిన బస్సెస్, స్కూల్ బస్సెస్ కావచ్చు లేకపోతే ఇతర బస్సులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా వాటి ద్వారానే వాళ్ళంతా కూడా వాళ్ళ సెంటర్ల పరిధికి అయితే వెళ్ళబోతున్నారు. ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్స్ వద్దకైతే వెళ్ళబోతున్నారు. సో డిఆర్సీ సెంటర్ ని కొద్దిసేపటి కిందటే సీఓ వికాస్ రాజ్ అలాగే ఇతర అధికారులు కూడా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనే అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయో అలాగే రేపు విధులు నిర్వహించే సమయంలో ఖచ్చితంగా అందరూ కూడా స్ట్రిక్ట్ గా వ్యవహరించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏ సమస్య తలెత్తినా కూడా అక్కడ ఆర్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంటనే సంప్రదించాలంటూ కూడా వికాస్ రాజ్ అయితే ఇక్కడ ఉద్యోగులకైతే సూచించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఓవర్ టు స్టూడియో. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈవీఎం